అన్ని ప్రజా సంఘాలు కలిసి ఈ చేస్తున్న ఉద్యమానికి ప్రజా సంఘాల తరఫునకు ఈటీఎఫ్ తన దేశవ్యాప్తంగా తన పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. అయితే భారతదేశంలో కార్మిక చట్టాలను పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి 29 చట్టాలను రద్దు చేసి కేవలం 4 చట్టాలను మాత్రమే సంక్షిప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నెంబర్ 1 వచ్చేసి వేతన కోడ్. దీని ప్రకారం దాదాపు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి 60%, రాష్ట్రాలకు 40% అని చెప్పడం జరిగింది. కానీ కామ్రేడ్స్ 100% కేంద్ర ప్రభుత్వమే భరించాలి. అంతేకాకుండా కేంద్రానికే ఎక్కువ అధికారాలు ఉంటాయి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఉండవు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రాతినిధ్యం వహించాలని చెప్పేసి మేము ఈ యొక్క సంఘం తరఫున ఈ యొక్క ధర్నా తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే బాలికల పరిశ్రమ బంధాల కోడ్. ఏ దేశంలోనైనా ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో కార్మికులు ఎక్కువ శక్తివంతులు, కార్మికులు ముఖ్యం. కార్మికులతో పాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కార్పొరేట్ శక్తులకు ఎక్కువ అధికారాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కువ వాటా చేస్తుంది. అలా కాకుండా ప్రజా సంఘాల తరఫున కానీ కార్మికులకు కానీ కనీస పని గంటలు తగ్గించి వాళ్ళకు కలిసినటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే పరిశ్రమలకు బంధాల కోడ్. పరిశ్రమలు పెంచాలి అంటే కార్మికులు ఉండాలి, అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఉండాలి. గతంలో వచ్చేసి పరిశ్రమల్లో పనిచేసినటువంటి ఉద్యోగులు 100 మంది సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం 300 మంది ఉద్యోగులను ఒకే సమయంలో తీసివేసే అధికారము యాజమాన్యానికి ఇచ్చింది. గతంలో ఏముండిందంటే కేవలం 100 మంది వరకు మాత్రమే రద్దు చేసే అధికారం ఉంది. కాబట్టి దీనివల్ల ఎక్కువ శ్రామికులు ఉపాధిని కోల్పోయి అనాథలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటినీ కూడా అదేవిధంగా అంగన్వాడీలకు కానీ, ఆశా వర్కర్లకు కానీ, ఆటో వాళ్ళకు కానీ అందరికీ కూడా మన సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే పనికి తగినటువంటి జీతాలు ఇవ్వండి అని చెప్పేసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేయడం ఏంటంటే ప్రజల కోసం ప్రభుత్వాలు ఏవైతే కష్టపడతాయో ముఖ్యంగా శ్రామిక, కార్మిక, కర్షక, ఉపాధ్యాయ వర్గాలకు కృషి ఎవరు చేస్తారో ఆ ప్రభుత్వమే ఎక్కువ కాలం మనగలదని, వారికే ఎక్కువ భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని చెప్పేసి, అలా కాకుండా ప్రజలకు, సామాన్య కార్మికులకు, రైతులకు, ఉద్యమకారులకు ఎవరైతే అణచివేస్తారో అలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనగలవని, ఆ విషయాన్ని మనకు చరిత్ర ఎప్పుడో తెలియజేసిందని చెప్పేసి చెప్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం తెచ్చినటువంటి కేంద్రం 4 చట్టాలను అమలు చేయడంలో విఫలం కాకుండా ఉన్నత స్థాయిలో కమిటీలు వేసి ఖచ్చితంగా కార్మికులకు ఖర్చు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ ఉద్యమం తరఫున మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సంఘం తరఫున హెచ్చరిస్తున్నారు. జై కార్మిక సంఘాలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ సమ్మె చేయవలసి వచ్చింది అంటే కార్మికులకు తగిన వేతనం లేదు, శ్రమకు తగినటువంటి వేతనం లేదు. అలాగే ఉపాధి హామీలో వాళ్ళకు ఫేస్ యాప్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. అలాగే కార్మికులందరూ కూడా అంగన్వాడీలో అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి వాళ్ళకు శ్రమకు తగినటువంటి వేతనాలు ఇవ్వడం లేదు. వాళ్ళకు ఫేస్ యాప్లని ఇంకా అనేకమైనటువంటి యాప్లు పెట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఈ అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీలకు అయితేనేమి, ఆశాలకు అయితేనేమి వారి పనికి తగినటువంటి వేతనం ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుచుంటున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోయినటువంటి ప్రభుత్వం అయితే కనుక 42 రోజులు సమ్మె చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేని పరిస్థితిలో ఉంది. మరి ఆ సమ్మెలో ఇప్పటి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వచ్చి మాకు ఎంతో భరోసా ఇచ్చినారు.
మా పీరియడ్లో మేము మీకు న్యాయం చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని పరిస్థితి అయింది. సంవత్సరంన్నర అయినప్పటికీ ఇంతవరకు కూడా అంగన్వాడీలను కన్నెత్తి చూసిన పరిస్థితి లేదు. ఇలాగే కొనసాగుతుంటే కనుక చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇంటి పన్నులు పెరిగినాయి, నిత్యావసర సరుకులు పెరిగినాయి. మా జీతాలు మాత్రం ఏడున్నటువంటి అక్కడే ఉన్నాయి. పోనీ అదన్నా ప్రభుత్వ పథకాలు ఏమన్నా వర్తిస్తాయంటే అవి కూడా పిల్లలకు స్కాలర్షిప్లు లేవు. అలాగే వితంతువులు ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఎలాంటి పింఛన్ సౌకర్యం కూడా లేని పరిస్థితిలో అంగన్వాడీలు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటున్నారు. ఆశా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ ప్రభుత్వంలో అయినా ఒకసారి మళ్ళీ మేము చేసే పనిని గుర్తు చేసుకొని మేము ఏమేమి పనులు చేస్తున్నామని పరిశీలించి మా కష్టానికి తగినటువంటి జీతం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారతదేశంలోని కార్మిక, కర్షక, రైతు, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు అందరూ కూడా ఈరోజు సమ్మెలోకి వచ్చారు. కోట్లాది మంది సమ్మెలోకి వచ్చారు. ముఖ్య కారణం ఏంటంటే ఉన్నటువంటి 29 చట్టాలు ఉన్నటువంటి కార్మిక కోడ్లు, బ్రిటిష్ కాలంలో కోడ్లు ఈరోజు 4 చట్టాలు చేసి దుర్మార్గమైనటువంటి పనిచేశారు. ఈ 4 కోట్లలో రైతులకు నష్టపోతున్నారు, వ్యవసాయ కార్మికులు నష్టపోతున్నారు, ఉపాధికి సంబంధించిన కూలీలు నష్టపోతున్నారు, అదేవిధంగా ఉద్యోగులు నష్టపోతున్నారు. ఇవన్నిటి కారణం ఏంటంటే మళ్ళా 8 గంటల పని దినాలను 10 గంటలు చేసినారు. ఇది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు భారతదేశంలోనిటువంటి ఉపాధి హామీ చట్టాన్ని అన్యాయంగా, అక్రమంగా ఎత్తేసేదానికి ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం 60% మేము డబ్బులు ఇస్తాం, 40% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వండి అనడము చాలా దుర్మార్గం. గతంలో 10% రాష్ట్రం ఇవ్వలేకపోతా ఉంటే ఈరోజు 40% ఏ విధంగా ఉపాధి కూలీలకు డబ్బులు ఇస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఉపాధి కూలీలు ఉదయం చీకట్లో లేచి ఆటోలో పోయి అది ముబ్బనక ఏ పామో పుట్టులో ఉండినా కానీ అక్కడ పని చేసుకొని వాళ్ళు వస్తా జీవనం చేసుకుంటా ఉంటే ఈరోజు ఉపాధి కూలీలకు పొట్టగొట్టడము బీజేపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గమో ఆలోచించండి. ఉపాధి కూలీలు కాదు, ఉపాధిలో పనిచేసినటువంటి ఏపీఓలు, టీఏలు, సిఎస్సి, సిఈలు, ఎస్సీలు ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లు అందరు కాలు కొడుకులు పోతారు. ఈ ఉపాధి లేకుంటే భారతదేశంలో ప్రజలు కష్టపడతారు. ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళా వచ్చే ప్రభుత్వంలో మా ఓటుతో మిమ్మల్ని అందరినీ కూడా తమ్మి కొడతాం. ఉపాధి కూలీలు అంటే ప్రజలే. ఆ ప్రజలకు అన్యాయం జరిగితే భవిష్యత్తు ఉండదు. ఈరోజు ఉపాధితో చాలా మంది కుటుంబాలు ఈరోజు బతుకుతున్నాయి. ఆ ఉపాధి పోతే రోడ్డును పడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా తెలుసుకొని ఉపాధి హామీ చట్టాన్ని భద్రపరచాలని చెప్పేసి ముందుగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఉపాధి హక్కులను కారరాస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి భవిష్యత్తులో గాలి కొట్టుపోయేదానికి అవకాశం ఉంది. అందుకే అంగన్వాడీ హక్కులకు 48 రోజులు చేశారు ఆ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఇప్పుడు అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మేమున్నాం అక్కలారా అని మన సంఘీభావం చేసి మన కాడ మన తలనిరిపి ఈరోజు అంగన్వాడీ హక్కులకు కనీసము ₹1 కూడా పెంచకుండా ఇంట్లో కుర్చీలో కూర్చొని, ఏసీలో కూర్చొని పీపీ 4 పేర్లు పెట్టి ప్రజలకు డబ్బులంతా దోచుకుంటున్నారు. ఇది ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచించండి. అందుకే భవిష్యత్తు ఉంది, మళ్ళా భవిష్యత్తు. ఆ భవిష్యత్తులో మళ్ళా గాలి కొట్టుకొని పోతారు. ఇప్పటికైనా తెలుసుకొని ఉన్న ప్రభుత్వాలు ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు న్యాయం చేసడానికి అవకాశం చేయాలి. అదేవిధంగా ఈరోజు ఆ నల్ల లేబర్ 4 చట్టాలను రద్దు చేసి 29 చట్టాలను బదిలింపరచాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా పాల్గొన్న మా కార్మిక వర్గానికి కూడా వందనాలు ఇంత ముగిస్తున్నాం.